గురుకుల టీజీటీ పీజీటీ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఈ నెల 18 నుంచి 22 వరకు ఉన్నది. దాన్ని 90 డేస్ వాయిదా వేయాలని చెప్పేసి గతంలో పోరాటాలు చేసినాం. వాళ్ళు 30 రోజులు సమయం ఇచ్చారు. 30 రోజుల సమయం సరిపోదు, కనీసం 60 రోజులు పెంచాలని చెప్పేసి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం. ఇక్కడ ఆర్ట్స్ కళాశాల ముందు మెయిన్ రోడ్డు మీద కూర్చొని బైఠాయించి ధర్నా కూడా చేసినాం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, టీఎస్పీఎస్సీకి సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే 36,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారు. ఆ 36,000 మందిలో 99% తెలుగు మీడియం అభ్యర్థులే ఉన్నారు. మీరు చేసిన తప్పు ఇది. తెలుగు అకాడమీలో బుక్స్ ఎక్కడా కూడా దొరకట్లేదు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. మరి త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తర్వాత హిందీ మాధ్యమాల్లో బుక్స్ ప్రింట్ చేసిన తర్వాత ఇట్లాంటి సిలబస్ విడుదల చేయాలి. ఈ సిలబస్లో రేపు వచ్చిన కీలో ఏదైనా తప్పులు దొరికితే రాజ్యాంగ ప్రకారం అభ్యర్థులు కోర్టుకు పోయి న్యాయం పొందడం కూడా అవకాశం కోల్పోతారు. మరి ప్రైవేటు పుస్తకాలు అనేవి ప్రామాణికం కాదు. కాబట్టి టీఎస్పీఎస్సీ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క, అభ్యర్థుల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే 60 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపం. ఇది 3వసారి చేసిన పోరాటం. రేపు వినూత్నంగా ఇంకో కార్యక్రమం కూడా చేస్తామని నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆ రోజు మేము గురుకుల యొక్క నిబంధనలు సడలించాలని చేసి ఆమరణ దీక్ష చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి 50% తగ్గించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ గంటే చక్రపాణి, తర్వాత ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మొండి వ్యక్తులు అధికారులుగా ఉన్నారు. వాళ్ళ వల్ల చాలామంది విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల, అభ్యర్థుల యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళ పుస్తకాలు ముద్రించి, తెలుగు అకాడమీ పుస్తకాలు ముందు ముద్రించి వాళ్ళ యొక్క సరైన సిలబస్ 300 మార్కుల సిలబస్కు 30 రోజులు కాదు 60 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.